హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే గుమ్మడికాయ పచ్చడి. సో ఈ పచ్చడి ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలంటారండి. సో అంత టేస్ట్ గా ఉంటది ఈ గుమ్మడికాయ పచ్చడి. సో ఈ గుమ్మడికాయ పచ్చడి చపాతీలోకైనా, సో వేడి వేడి అన్నంలోకైనా, అండ్ ఇడ్లీ అండ్ దోశలోకి ఇంకా బాగుంటదండి. సో చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటది ఈ గుమ్మడికాయ పచ్చడి. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో ఇక్కడ నేనైతే గుమ్మడికాయ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నానండి. సో ముందుగా మనం ఒక మందంపాటి బాండీని పెట్టుకొని, సో కొంచెం వేడైన తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉద్దులు వేసుకోవాలండి. సో ఇలా ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి ఉంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి వేసాను. సో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ క్వాంటిటీలో వేసుకొని, సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి, కొబ్బరిని సన్నగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది అనమాట. గోల్డెన్ కలర్ లోకి మారిన తర్వాత ఇలాగా సో పక్కన ఒక ప్లేట్ లో తీసుకుని పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ ఆఫ్ గుమ్మడికాయ పీల్ తీసేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. సో ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే సో మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ లో ఇవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, ముక్కలు కొంచెం సన్నగా ఉంటే. ఓకేనా. సో ఇప్పుడు మందంపాటి బాండల్ని గ్యాస్ పైన పెట్టుకోవాలండి. సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని, సో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలండి. సో అన్ని వేసి ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మంటని మాత్రమే మనం ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసామనుకోండి, ఈ గుమ్మడికాయలు బాగా మనకి మగ్గుతాయి అన్నమాట, లైక్ ఫ్రై అవుతాయి అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసానండి. సో ఆయిల్ వేసి మళ్ళీ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా మంటని మీడియం టు లో టర్న్ చేసుకొని మాత్రమే ఫ్రై చేయాలండి. సో ఇలాగా ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేస్తే మన గుమ్మడికాయ చక్కగా ఉడికిపోతుంది అనమాట. అదే బాండిల్లోనే సో ఎండుమిర్చి మీకు కారానికి తగినన్ని తీసుకోండి. సో దాంతో పాటు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకోండి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని. ఇక్కడ ఒక టిప్ అండి, మిరపకాయలు కారు రాకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మనం ఫ్రై చేసామంటే కారు స్టిల్ రాదని కాదు, తగ్గుతుంది అనమాట కారు రావడం. అందుకని ఈ మిరపకాయలు తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. సో చూసుకొని ఓన్లీ 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే చాలు, ఈ మిరపకాయలు అండ్ ధనియాలు బాగా వేగిపోతాయి అనమాట. సో ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇవి పక్కన ఒక ప్లేట్ లో తీసి పెట్టుకుందామండి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి అండ్ ఉద్దిపప్పు అండ్ కొబ్బరి అన్ని తీసుకోవాలండి. సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక విషయం అండి, సో మిక్సీ జార్ లో ఇవన్నీ వేసుకునేటప్పుడు సో ఉప్పు కూడా వేసుకోండి. సో ఈ సాల్ట్ కూడా వేసుకునేస్తే వాటికి బాగా పడుతుంది అనమాట. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకుందాం. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఫైన్ పౌడర్ గా అయితే మనం చేసుకోవాలండి. ఇలాగా చేసుకుంటే సరిపోతుంది, మరి నున్నగా లేకుండా. సో ఇలా కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుందో. సో తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మన గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకొని, సో ఇక్కడైతే మీరు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ మరీ నున్నగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ గ్రైండ్ చేసుకున్న ఇప్పుడు మన పచ్చడిని మనం తిరగమాత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తిరగమాత పెట్టుకోవాలండి. సో తిరగమాత కోసం ఇంతకు ముందు మనం దోసకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న ప్యాన్ లోనే నేను వేసేస్తున్నానండి. సో ఇది మళ్ళీ ఏమి కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడే కదా మనం ఫ్రై చేసాము. సో అందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసి కొంచెం వేడైన తర్వాత ఇక్కడ ఉట్టేడుమి వేస్తున్నానండి నేనైతే. మా సైడ్ ఉట్టేడుమి ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది అన్నాను కదండి. సో తిరగమాతలోకి ఫ్రైలోకి ఇది వేస్తే చాలా బాగుంటది అనమాట, అందుకని నేను ఇక్కడ ఇది వేస్తున్నాను. మీకు కావాలంటే మీరు నార్మల్ తిరగమాత లాగానే వేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఎండుమిర్చి ఒక 2 to 3 వేస్తున్నానండి, ఇలా మధ్యలో కట్ చేసుకొని. ఈ తిరగమాత ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్రై అయిపోతుంది, టైం అయితే ఎక్కువ ఏం తీసుకోదన్నమాట. ఓకేనా. సో ఈ తిరగమాతని ఇలా ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా. సో ఫ్రై చేసుకొని కొంచెం మనకి తిరగమాత బాగా కలర్ గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత మన పచ్చడి వేసేసుకోవాలండి, ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో ఆల్మోస్ట్ మన గుమ్మడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ గుమ్మడికాయ పచ్చడిని మీరు అప్పుడప్పుడు చేసుకొని, సో దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్ లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ గా ట్రై చేయాల్సిందే, అంత
బాగుంటది అనమాట ఈ గుమ్మడికాయ పచ్చడి ఈ స్టైల్లో చేస్తే. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కమెంట్స్ లో అయితే చెప్పండి మీకు ఎలా కుదిరిందో. సో మీ కమెంట్స్ లో అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటదండి. ప్లీజ్ ట్రై అండ్ కమెంట్ ఇట్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.